హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టిప్ ఏంటంటే వెల్లుల్లిపాయల పొట్టు తీయడం ఎలా, వాటి యొక్క తొక్కని ఈజీగా సింపుల్గా తొందరగా టైం వేస్ట్ కాకుండా తీసుకోవడం ఎలాగో ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నామండి. ముందుగా మనం వెల్లుల్లిపాయలని ఇలా ఒక్కొక్కటిగా రెమ్మలుగా తీసేసుకోవాలి. ఓకేనా? వీడియోలో చూపించిన విధంగా మనం అన్నిటినీ ఒలుచుకోవాలి వెల్లుల్లిని. నెక్స్ట్ ఇప్పుడు ఇలా వలుచుకున్న వెల్లుల్లిపాయలలో మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి అండి. ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వాటిపైన ఇలా మొత్తం వేసేసిన తర్వాత వాటిని మంచిగా మనం చేత్తో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆయిల్ అనేది అన్ని వెల్లుల్లిపాయలకి పట్టాలి కాబట్టి మంచిగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 2-3 అవర్స్ మనము ఎండలో ఉంచాల్సి ఉంటుంది. ఎండలో ఉంచిన తర్వాత మనకు వీటి యొక్క పొట్టు అనేది ఈజీగా వెళ్ళిపోతుందండి. నేను ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ పాటు నేను ఎండలో వీటిని ఉంచడం జరిగింది. ఒకసారి చూడండి. ఎండలో ఉంచుకున్న తర్వాత వాటినన్నింటినీ మనము ఒక ఇలాంటి క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా, లేకపోతే ఒక మంచి క్లాత్ అయినా పర్లేదు, ఆ క్లాత్లో కానీ లేకపోతే ఈ క్యారీ బ్యాగ్స్ అయినా పర్లేదు, వాటిలో వేసుకున్న తర్వాత ఒక మూటలాగా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత వీటిని నేలపై గట్టిగా ఒక 2-3 సార్లు ఇలా కొట్టుతూ ఉండాలి. కొట్టినట్లయితే వాటిలోని పొట్టు అనేది మనకి సపరేట్ అవుతుంది. అప్పుడు మనం వెల్లుల్లిపాయలని ఈజీగా వేరుకోవచ్చండి. ఒకసారి చూడండి, నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా మట్టుకు వెల్లిపాయలు అనేది తొక్క అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. మనకి ఈజీగా టైం వేస్ట్ అవ్వకుండా ఈ పద్ధతి ఫాలో అయినట్లయితే మనం వెల్లుల్లిపాయలను ఎన్ని కేజీలు ఉన్నా కూడా సింపుల్గా తీసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఓకేనా? ఒక్కొక్కటి కొన్ని రావండి, వాటిని మనం చేతితో కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను సపరేట్ చేస్తున్నాను ఈ వెల్లుల్లిపాయలని. చూడండి చాలా ఈజీగా వచ్చింది. ఈ మెథడ్ ఫాలో అయినట్టయితే మనకి టైం వేస్ట్ అవ్వకుండా సింపుల్గా ఈజీగా మనము వెల్లుల్లిపాయల పొట్టు అనేది తీసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా మనకి వెల్లుల్లిపాయ పొట్టు అనేది వచ్చేసిందండి. ఒకసారి నేను తీసిన వెల్లుల్లిపాయలన్నీ చూపిస్తున్నాను చూడండి. మనకు టైం వేస్ట్ అవ్వదు ఇలా చేసినట్లయితే. టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.